గుడ్ ఈవినింగ్ వీకే. వాట్ ఈజ్ సంచార్ సాథి? విపక్షం ఎందుకు వద్దంటుంది? స్ట్రైట్ ప్లీజ్. ఓకే వీకే గారు, నిజానికి ఈ సంచార్ సాథి అనేది ఈ క్రెడిట్ అంతా కూడా మన తెలుగు వాడైనటువంటి కేంద్ర మంత్రి కమ్యూనికేషన్స్ ఎంఓఎస్ అయినటువంటి పెమ్మసానికే ఇవ్వాలనే చెప్పొచ్చు. ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా విలేకరులు ఎవరిని కలిసినా సంచార్ సాథి గురించే చెప్తున్నారు. ఆ సంచార్ సాథి గురించి చెప్పినప్పుడల్లా కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరు మంచి జరుగుతుందని చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోవాలి. విలేకరులలో కూడా చాలామంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక్కసారిగా అది మంచికో చెడుకో అంటే ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. సంచార్ సాథి అనేది ఒక్కసారిగా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆయన అనుకున్నటువంటి ఉద్దేశం కూడా నెరవేరిందనే చెప్పచ్చు. అసలు ఈ సంచార్ సాథి అన్నది ఏంటి అంటే అంటే 4 అంశాలు ఈ సంచార్ సాథి మీద. మోసాలని అరికట్టడం అంటే ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్ కానీ వీటన్నిటిని అరికట్టడానికి ఇది ఒక మంచి మార్గం. అదేవిధంగా నకిలీ సిమ్ములు లేకుండా చేయటం కూడా ఈ సంచార్ సాథి యొక్క ప్రధాన ఉద్దేశం. మొబైల్ దొంగతనాలు, మీ మొబైల్ కనుక దొంగతనం జరిగితే దాన్ని వెంటనే అసలు పని చేయకుండా చేయటం, ఆ మొబైల్ వేరే చోట అమ్ముకోనియకుండా చేయటం, అది కూడా పని చేయకుండా చేయగలిగేందుకు కూడా ఈ సంచార్ సాథి ఉపయోగపడుతుంది. అంటే మీ మొబైల్ కనుక ఎవరైనా దొంగలిస్తే ఐఎంఈఐలో నెంబర్తో దాన్ని వెంటనే అరెస్ట్ చేసి దాన్ని పని చేయకుండా చేయటం, దొంగిలించిన వాడికి కూడా ఉపయోగపడకుండా చేయటం. కాబట్టి ఇంకెవరు కూడా దొంగతనాలు చేసి కూడా ప్రయోజనం లేదని ఇంకా దొంగతనాలు కూడా చేయకుండా చేయటం, అది మొబైల్ దొంగతనాలు అరికట్టడం, సైబర్ ఫ్రాడ్స్ని కూడా తగ్గించడం. ఈ 4 ఈ యొక్క సంచార్ సాథి యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ ప్రతిపక్షం చెప్తుంది ఏంటంటే 2 అంశాలు, ప్రైవసీ, సర్వైవలెన్స్. మన ప్రైవసీ అంతా కూడా పోతుంది, పైగా సర్వైవలెన్స్ మన మీద నిఘా కూడా పెట్టబోతున్నారు. ఇది పెగాసస్ ప్లస్ అదేవిధంగా బిగ్ బ్రదర్ అన్నది ప్రతిపక్షాలు చెప్తున్నట్టు అనమాట. కానీ అది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే దీని మీద వెనక్కి తగ్గేదే లేదు. ప్రతి సంస్థ కూడా ఈ యొక్క మొబైల్ తయారు చేసే సంస్థలన్నీ కూడా వాళ్ళు తయారు చేసేటప్పుడే ఒక డిఫాల్ట్ యాప్గా దీన్ని కూడా పెట్టాల్సిందే. మీరు ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రాము, తర్వాత వాట్సాప్ ఇవన్నీ పెట్టేటప్పుడు ఇది కూడా పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత మనం ఫేస్బుక్ యాప్ ఉంటే ఆ ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మన క్రెడెన్షియల్ అన్నీ కూడా ఇచ్చేసి. అలాగే దీన్ని కూడా మీరు యాప్ ఉన్నంత మాత్రాన అది పనిచేయదు. మీరు దాని క్రెడెన్షియల్స్ అవన్నీ కూడా మీరు ఇచ్చి మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితేనే అది పనిచేస్తుంది. మీ మొబైల్లో ఉన్నంత మాత్రాన అది ట్రాక్ చేయదు. కానీ ఇక్కడ ట్రాకింగ్కి ట్రేసింగ్ కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. ఇది ట్రేసింగ్ మాత్రమే చేస్తుంది, ట్రాకింగ్ చేయదు. అంటే ఈ ఫోన్ డేటా, సిమ్ డేటా, కాల్ లిస్టు వీటన్నిటిని కూడా ఇవి తీసుకోదు. ఇది కేవలం ట్రేసింగ్ మాత్రమే చేస్తుంది. ఒకవేళ మీకు ఫోన్ కనుక మీకు పోయిందనుకోండి, దొంగిలించినటువంటి ఫోన్ని ట్రేస్ చేసే సిస్టమ్, CEIR సిస్టమ్, ఆ సిస్టమ్తోనే లింక్ అయి ఉంటుంది. ఇది ట్రేసింగ్ మాత్రమే చేయగలదు. అది ట్రాకింగ్ అన్న మాట ఒక్కసారిగా వైరల్ అయిపోయి ఇది వివాదం వచ్చింది. సో ట్రాకింగ్ చేయదు, ట్రేసింగ్ మాత్రమే చేస్తుంది. మీ డేటా ఇదంతా కూడా సేఫ్గానే ఉంటుంది. ఇది డేటా అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు దానివల్ల మనం ఇబ్బంది పడినప్పుడు ఇది ఫ్రాడ్ కాలు అని చెప్పి మనం రిపోర్ట్ చేయడం. ఆ ఫ్రాడ్ కాల్ ఇది వచ్చిందని చెప్పి ఈ నెంబర్ కనుక ఏదైనా వస్తే మీరు దాన్ని అందరికీ కూడా ముందుగానే చెప్పండి ఇది ఫ్రాడ్ కాల్ అని చెప్పి. అప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో. అది ముందుగా వార్నింగ్ ఇవ్వటం. తర్వాత ఈ కాల్ వల్ల ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు మనం ఏదైనా యూపీఐ, ఫోన్పే పలానా నెంబర్కి చేసేటప్పుడు ఈ ఫోన్పే ఈ నెంబర్తో మీరు కనుక ఫోన్పే చేస్తే దీనికి కనుక డబ్బులు పంపిస్తే అది మీ మొత్తం డబ్బులు తినేస్తుంది. గతంలో ఇది అనుభవం ఉంది, కొంతమంది వాడకందారులు చెప్పారు కాబట్టి మీకు ముందుగా హెచ్చరిస్తున్నామని చెప్పి మనకు మెసేజ్ కూడా వస్తుంది. సో అదంతా మంచిదే అన్నది ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు చెప్తుంది ఏంటి? అదేవిధంగా టెక్ సావీలు, అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి టెక్ సైంటిస్టులు వీళ్ళంతా చెప్తున్నది ఏంటంటే వాళ్ళే అసలు ఈ రాద్ధాంతం అంతా రావడానికి కూడా కారణం ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ టెక్ వీర్లనే చెప్పచ్చు. వాళ్ళు లేవనెత్తినటువంటి అనుమానాలు కనుక మనం చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అనుమానాలు అనమాట. వాళ్ళు చేసే అనుమానాలు ఈ సంచార్ సాథి అనేది ఇది మన ఫోన్ డేటా తీసుకుంటుందట, సిమ్ డేటా తీసుకుంటుందట, కాల్ లిస్ట్ సమాచారం అంతా సేకరిస్తుందట. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకొని మన మీద నిఘా పెడతారు, పర్యవేక్షిస్తారంటే అనుమానాలని ఒక్కసారిగా వీళ్ళంతా లేవనెత్తారు. ఆ టెక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. తర్వాత ట్రాకింగ్ టూల్ కూడా ఇది
ట్రాకింగ్ టూల్గా కూడా పనికొస్తుంది. ఇది పెగాసిస్ కన్నా మరీ ఘోరమైంది కాబట్టి ఈ మొబైల్స్లో ఇది డౌన్లోడ్ చేసుకోవద్దు. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ ప్రచారం అంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే దొంగిలించిన ఫోన్లన్నీ కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్కి పోతాయి. ఆ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వాళ్ళు మళ్ళీ ఈ ఫోన్లని వాడుకోలేరు. తర్వాత ఈ బ్లాక్ మార్కెట్ ప్లస్ నెంబర్ 2 దందాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి వదంతుల్ని ప్రచారం చేస్తున్నారు తప్పితే దీనివల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదు. ఈ యాప్ ఉన్నంత మాత్రాన దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకు ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా వాళ్ళు ప్రేరేపించింది సెకండ్ హ్యాండ్ మార్కెట్. ఇదంతా కూడా మనకి డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ఒపీనియన్స్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దీని మీద డిబేట్ జరగాలి, చర్చ జరగాలి పార్లమెంట్లో అని అపోజిషన్ ఫైనల్గా వచ్చిన ఒక కంక్లూజన్. చర్చ జరపడానికి మీకు అభ్యంతరం ఏంటి అని కదా. చర్చ జరిగిన తర్వాత మళ్ళీ ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి బలము లేదు, వాళ్ళు దీన్ని ఏమి ప్రభుత్వం కూడా ఆ చర్చ జరిగే అవకాశం ఉందా అంటే ఈరోజు అటు జ్యోతిరాదిత్య సింధియా కానీ ఇటు ఎంఓఎస్ పెంపసాని చంద్రశేఖర్ కానీ వీళ్ళిద్దరు విలేకరుల సమావేశం పెట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే చర్చ జరిగితే ఇంకా మంచిది, దేశ ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది సంచార్ సాథి యాప్ గురించి, దేశ ప్రజలకు ఇంకా మేము చెప్తాము, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా మేము నివృత్తి చేస్తాం, పార్లమెంట్లో చర్చకు సంచార్ సాథి మీద మేము సిద్ధంగా ఉన్నాము, ఏ రోజైనా ఎప్పుడైనా పెట్టడానికి. చర్చ జరిగినప్పుడే వాళ్ళకున్న అనుమానాలు కూడా అంటే ఇంకా కూడా వాళ్ళు ఏమైనా లేదు దీన్ని ఇంకా బెటర్గా మనం తీర్చిదిద్దొచ్చు అని ప్రతిపక్షాలు కనుక చెప్తే ఖచ్చితంగా వాటిని మేము పరిగణలోకి తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఓపెన్ మైండ్తో ఉన్నారు ప్రభుత్వం, అదేవిధంగా ఈ యొక్క మినిస్ట్రీ కూడా ఓపెన్ మైండ్తో ఉంది. అన్నిటినీ చేసి ఒక పక్కాగా ఫుల్ అంటే ఒక పకడ్బందీగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలి సంచార్ సాథి అన్నది ప్రభుత్వం చెప్తున్నట్టమాట. దానికి ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉందనే చెప్పచ్చు. ఓకే, సో చర్చ జరిగే అవకాశం అయితే ఉందని మనం నమ్మొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.